నమస్తే అందరికీ. యాస నర్సిరెడ్డి గారు మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఇందులో పక్షవాతం గురించి రాశారు. ఏం రాశారో చూద్దాం. పక్షవాతం ఎందువల్ల వస్తుంది? మన శరీరంలో రక్త ప్రసరణ సరిగా జరిగితేనే ప్రతి కణానికి గ్లూకోజ్ ఆక్సిజన్ అందుతుంది. ఆ విధంగా అందినప్పుడే అన్ని అవయవాలు సక్రమంగా పనిచేస్తాయి. మెదడుకు పోయే రక్తనాళాలు కొవ్వుతో మూసుకుపోయినప్పుడు మెదడుకు గ్లూకోజ్ ఆక్సిజన్ అందక ఒక భాగం కాలు చెయ్యి పనిచేయవు, స్పర్శ కూడా కోల్పోతారు. కుడివైపు పక్షవాతం వస్తే మాటలు కూడా మాట్లాడటం రాదు. మన ముందు జాగ్రత్తగా అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు కూర దించిన తర్వాత కూరలో వేయాలి. పక్షవాతం, గుండెపోటు, హై బీపీ రాకుండా కాపాడుతుంది. ఒకవేళ వస్తే వెంటనే వైద్యం చేయించుకోవాలి. అశ్రద్ధ చేస్తే సమస్యలు ఎక్కువైపోతాయి. పక్షవాతం రోగ లక్షణాలు. పక్షవాతం వచ్చినప్పుడు చేతితో పని చేయలేరు, కాళ్ళతో నడవలేరు, మూతి వంకరగా పోతుంది, మాట్లాడలేరు. శరీరంలో ఒకవైపు వస్తుంది కాబట్టి వచ్చిన వైపు అవయవాలతో ఏ పని చేయలేరు. పక్షవాతానికి ఆహార నియమాలు ఏంటి మరి వచ్చిన వాళ్ళకి? అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు కూర దించిన తర్వాత వేయాలి, ముందు వేయకూడదు. రిఫైన్డ్ ఆయిల్కు బదులుగా గానుగ నూనె వాడాలి. అవిసెలతో వంట చేయాలి. పొడులు వాడాలి. అవిసెల పొడి, పల్లీల పొడి, కొబ్బరి పొడి, ఇట్లా నువ్వుల పొడి వాడటం వలన యాంటీ కొలెస్ట్రాల్ పదార్థం దానిలో ఉంటుంది. రోజు కొవ్వు పేరుకుపోకుండా శుద్ధి అవుతుంది. ఆహారంలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటున్నట్లు తినటం వలన కొవ్వు రక్తనాళాలలో పేరుపోకుండా ఉంటుంది. యోగాతో పరిష్కారం. ప్రతిరోజు 4 గంటలకే లేచి యోగా చేయటం వలన కొవ్వు పేరుకుపోకుండా కాపాడుతుంది. కపాలభాతి చేయడం వలన మన శరీరంలో కొవ్వు కరిగిపోతుంది. ఆయుర్వేదంతో పరిష్కారం. ఆయుర్వేదంలో చిత్రమూలం పొడి, వెల్లుల్లిపాయలు, దాల్చిన చెక్క పొడి వాడటం వలన కొవ్వు రక్తనాళాలలో పేరుకుపోకుండా ఉంటుంది. పక్షపాతం, గుండెపోటు, హై బీపీ రాకుండా ఉంటుంది, కాపాడుతుంది. నీరుల్లి రసం, అల్లం రసం, తేనె అన్ని సముపాలలో తీసుకొని ఒక్క పూటకు 30 ml చొప్పున తాగితే మంచి ఫలితం ఉంటుంది. తమలపాకులు వేడి చేసి రసం తీసి ముఖానికి మర్దన చేస్తే తగ్గుతుంది. తగ్గే వరకు మర్దన చేయాలి. వెల్లుల్లి ముద్ద 1 స్పూను, ఆవు వెన్న 1/2 స్పూను కలిపి రోజు 2 పూటల పరిగడుపున తినాలి. గానుగ చెట్టు వేరు బెరడు తీసి దంచి రసం తీసి దానితో సమానంగా ఆముదం కలిపి బాగా మరిగించి వడకట్టి నిల్వ ఉంచుకొని కొంచెం వేడి చేసి మర్దన చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇదండి. నెక్స్ట్ మరి స్వామి మైత్రేయ గారు ఏ ముద్ర వేసుకోవాలంటుండో చూద్దాం. పక్షవాతం అంటే పెరాలిసిస్, దీనికి వాయు ముద్ర వేసుకోవాలి. ఈ పక్షవాతం తగ్గిస్తుంది. పక్షవాతం రాకుండా చూస్తుంది రోజు వేసుకుంటే. మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు కూడా తగ్గుతాయి. తర్వాత ఇదేంటి? సరే, ఇప్పుడు డాక్టర్ ఖాదర్ వలి గారు ఏం చెప్తున్నారో చూద్దాం. పక్షవాతానికి కషాయాలు ఎలా తాగాలి? 1వ వారం మారేడు ఆకుల కషాయం, 2వ వారం గరిక కషాయం, 3వ వారం తిప్ప తీగ కషాయం,
4వ వారం పుదీనా కషాయం, మళ్ళీ ఇదే వరుసలో వాడుతుండాలి. ఇక మిల్లెట్స్, కొర్రలు 2 రోజులు, అండు కొర్రలు 2 రోజులు, అరికలు 1 రోజు, ఊదలు 1 రోజు, సామలు 1 రోజు, ఇలా ఇదే వరుసలో మళ్ళీ వాడాలి. దేనికి? పక్షవాతానికి. ఇదండి. థ్యాంక్ యూ యూవర్స్, థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్. యూవర్స్ జయప్రకాష్.